అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్‌కి స్వాగతం. ఎవరైతే విజయవాడ సిటీకి మన ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయిన గన్నవరం దగ్గర ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాము. కార్ పార్కింగ్ సౌకర్యంతో అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి. మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చిందనమాట. ఈ ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అనేది. ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే పెద్ద రోడ్డేనండి. ట్రాన్స్‌పోర్టేషన్ పరంగా హెవీ వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్‌గానే ఉంటుందనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్‌లో మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే ఫ్లాట్ అయితే సేల్‌కొచ్చిందనమాట. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్‌గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్‌ని, లేటెస్ట్ అప్డేట్స్‌ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి. ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కొచ్చిందనమాట. ట్రిపుల్ బెడ్రూము, కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట. కింద పార్కింగ్ టైల్స్ అనేది యూజ్ చేశారు. సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి, సిమెంట్ రాక్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి జనరేటర్ ఉంది, అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి వాచ్‌మ్యాన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట అండి. మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుంది. ఇది 5 to 10 ఇయర్స్ అయితే అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి. పైకెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ స్టెప్స్ కూడా ఇచ్చారు. ఈ ప్రాపర్టీ 43,50,000 అన్నది బేసిక్ రిజర్వ్ ప్రైజు. ఇక్కడ నుంచి ఆక్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. లోపల వీడియో కూడా ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. గోడలన్నీ కూడా వాల్కరింగ్ అని చేసింది. పైన పిఓపి సీలింగ్ కూడా చేసింది. ఇక్కడ వుడ్ కబోర్డ్స్ కూడా చేసున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ సింహద్వారం, టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1600 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 1192 ప్లింత్ ఏరియా వస్తుంది. ఆల్మోస్ట్ 1200 అనమాట ప్లింత్ ఏరియా. కామన్ ఏరియా 257, కార్ పార్కింగ్ 150 వస్తుంది. 68 గజాలు ఇండివిజువల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి 24 కిలోమీటర్లు, అలాగే గన్నవరం నుంచి కిలోమీటరు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కొచ్చిందనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఎటువంటి రిపేర్ వర్క్స్ అంటూ కూడా ఏమీ లేవండి. హాలు, బెడ్రూమ్స్ అంతా కూడా పెద్ద ప్లేస్ లాగా ఇచ్చారు కాబట్టి ఫేషియస్గా ఉందన్నమాట. ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.